ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మహేంద్ర గారు. గురుగారు, జూలై నెల 2026 మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీనరాశి వారికి ఇప్పుడు ఇన్ జనరల్ ఎల్నట్స్ అని జరుగుతుందండి. దానివల్ల మనకి అపనిందలు పాలైపోతారండి ఎవరైనా సరే ఎల్నట్స్ అని జరుగుతున్నప్పుడు. అలాగే అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఎల్నట్స్ అని జరిగితే అపనిందలు ఎందుకు అవుతాయి అని నేను ఒకసారి చిన్నప్పుడు బిల్డప్ ఇచ్చాను మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు చెప్తుంటే. అప్పుడు సరే ఏం జరిగిందంటే ఒక రోజున మహంకాళి గుడికి వెళ్ళాం మేము. నాతో పాటు మా క్లాస్మేట్ ఉండేవాడు. మామూలుగా మహంకాళి అమ్మవారి దగ్గర చిన్న చిన్న పిల్లలు కూర్చుంటారు కదా, ఏం చదువుతున్నావు అని అడుగుతాం కదా. మేము అప్పటికి ఇంటర్ చదువుతున్నాం. ఏం చదువుతాం అంటే ఏదో 4th క్లాస్ 3rd క్లాస్ అని చెప్పారు. బాగుంది. అలాగా పరిచయం అనమాట ఆ పిల్లలు. ఒక రోజున ఏం జరిగిందంటే వాడు నేను కలిసి ఇలా రోడ్డు మీద వెళ్తున్నాం. ఆ సందులోనే ఆ పిల్ల వాళ్ళ అమ్మ జుట్టు వేస్తుంది, మేడ మీద నుంచి తల దూతుంటే మా వాడు హాయ్ అన్నాడు ఆ పిల్లని. ఆ చిన్న పిల్లలు 3rd క్లాస్ వాళ్ళు తుర్రమని పారిపోతారు కదా, ఆ జడ వేసుకునే పిల్ల తుర్రమని పారిపోయింది. అక్కడ ఎవరి నుంచి ఉన్నారండి? వాళ్ళ అమ్మ కదా ఉంటుంది. నేనేమో తల కిందకు దించుకున్నాను. మా వాడేమో హాయ్ అన్నాడు కదా పిల్లని, ఆవిడని చూస్తున్నాడు. వాళ్ళ వెనకాలే ఆవిడ మొగుడు వస్తున్నాడండి బైక్ మీద. మమ్మల్ని ఏం అనలేదు, ఇంటర్ బచ్చాగాళ్ళం కదా మేము కూడాను. అయితే మేము వెళ్ళిన ఇంట్లోకే వాళ్ళు అద్దుకుంటున్నారండి. మాకు తెలియదు. నాగలక్ష్మి గారిని ఉంటారు వాళ్ళ ఇంట్లో, పక్కన ఈయనే ఓనరు. మాకు తెలియదు ఆ విషయం. మేము వెళ్తుంటే గొణుకుతుంటే ఎందుకు గొణుకుతున్నాడు, ఈ కురగాడు నీకు ఎలా తెలుసు అని మా ఫ్రెండ్ని అడుగుతున్నాడు అనమాట. అది ఎల్నెట్స్ అని ప్రభావం. అంటే వయసుతో తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద లేకుండా అపనిందలు వచ్చేస్తాయి నాయన. కాబట్టి కేవలం ఆడవాళ్ళతో అపనిందలు వచ్చేస్తాయని చూసుకోకూడదు. మేషరాశి ఈ యొక్క మీనరాశి వారికి డబ్బుల విషయంలో కూడా, డబ్బులు ఆర్థిక లావాదేవీల్లో అన్ని రకాల విషయాల్లో కూడా వచ్చేస్తాయి. అయితే 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత నుంచి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు కాబట్టి పంచమ స్థానంలోకి బ్రహ్మాండంగా వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది బాగా కనబడుతుంది. అలాగే శుక్రుడు వచ్చాడు కాబట్టి వివాహం కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం, ఆడపిల్ల ఒక మగపిల్లడు సంతానం కలుగుతారమ్మా. కవల పిల్లలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వివాహం కానటువంటి వాళ్ళకి గురుగారు ఇది ఆషాఢ మాసం కదా అండి అని అడగచ్చు. ఇదివరకు కాలంలో ఆషాఢం, పౌర్ణమి, అమావాస్య అని చూసేవారు. ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళకే లివింగ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్ అంటే ఎలూప్మెంట్కి అవసరం లేదు. ఇక ఇదివరకు లేచిపోవడాలు ఉండేవి, అవి ఏమి ఉండవు. ఇప్పుడు అంతా కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటున్నారు ఏమన్నా అంటే. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఇంకేం కావాలి నీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బస్ ఫ్రీకి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ట్రావెలింగ్ ఫ్రీ, ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు ఫ్రీ, లివింగ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్ అంటున్నారు. మ్యారేజ్లో కట్నాలు ఇవేమీ లేవు. ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చేసింది సుప్రీంకోర్టు సెలక్షన్కి. చదువులు చదవాలి విద్యార్థులకు గురుడు 5వ ఇంట్లోకి వచ్చాడు. విద్యలో లాస్ట్ కంటే కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల దగ్గరికి వద్దాం. వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి రాహు వ్యయస్థితిగతుడు అయ్యాడు, శని జన్మంలో ఉన్నాడు. కాబట్టి వ్యాపారాలు డల్లగా ఉంటాయి. ఎందువలన ప్రేమ వ్యవహారాల్లో కూర్చున్నటువంటి వాళ్ళు వ్యాపారాలు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఏమో పిల్లల్ని పెట్టేసి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళ ప్రేమలో, పిల్లల ప్రేమలో అన్నట్టు. అంటే ఎందువలన అంటే శుక్రుడు వచ్చాడమ్మా. శుక్రుడు గురుడితో కలిసేసి, బుధుడితో కలిసేసి, రవితో కలిసేసినప్పుడు మైండ్ అంతా కూడా చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి అంతసేపు కూడా యానిమల్ ఇన్స్టింక్ట్తో పుడతాం మనం. ప్లెజర్స్, గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ వీటితోనే ఉంటుంది. సో పైకి ఏదో చెప్తాం మనం, కానీ లోపల మాత్రము అండ్ ఎవ్రీ పైసెస్ పర్సన్ లుక్ ఫర్ వాట్ యూస్ ప్లెజర్ అనమాట. అందువల్ల ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు ఇమీడియట్ వదిలేసుకోవాలి. అండ్ దైవ ధ్యానాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. డిసిప్లిన్ లైఫ్, ఈ ఎథికల్ వాల్యూస్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. అయితే మగవాళ్ళల్లో ఇవన్నీ మగవాళ్ళకే వర్తిస్తాయి, ఆడవాళ్ళకి కాదు సుమ, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీనరాశి ఆడవాళ్ళు అందులో ఉంటాయి అన్నమాట. మీనరాశి ఆడవాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళంతా కూడా. మీనరాశి ఆడవాళ్ళు ఎంతసేపు కూడా
కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు. అండ్ ఈ వీళ్ళు ఈ పెళ్ళిళ్ళు కుదుర్చుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా మనకి మైండ్ చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆషాఢ మాసమైనా ఏ మాసమైనా ఇమ్మీడియట్ పెళ్లి చేసి పడేయడం మంచిది. అలాగే నూతన వస్త్రాలంకరణలు, చేపల రొయ్యల చెరువుల బిజినెస్లు, సీడ్స్ అవన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఈ యొక్క కేతువు మనకి షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఫారిన్ అంబాసిడర్ల దగ్గర నుంచి మీకు లాభాలు జరగడము, ఇతర దేశాలకు వెళ్ళడము. అండ్ ఈ యొక్క కేతువు ఏమవుతాడంటే షష్ఠ స్థితిగతుడయ్యాడు కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా లాభాల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. వీటితో పాటు బస్సులు ఎలాగైతే ఫ్రీయో అలాగే రోగాలు కూడా కొన్ని ఫ్రీగా ఉంటాయి. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత. ఏమిటి ఆ రోగాలు అంటే నరాల వీక్నెస్లు, ఆ తర్వాత కొన్ని చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ఏయో ఒకటి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న విధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఈ అప్రయత్నంగా అసలు మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆదాయాలు పెరిగిపోతాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చేస్తాయి, అండ్ డిఏలు అన్నీ ఇచ్చేస్తారు. అన్ని వసతులు కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నటువంటి జ్యోతిషం కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు అనేటటువంటివి ఉంటాయన్నమాట. దీనికోసం వీళ్ళందరూ ఏం చేయాలంటే వ్యక్తిగత జాతకాలను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మనల్ని కనుక సంప్రదించినట్లయితే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఏది కష్టాన్ని తెస్తుంది, ఏది నష్టాన్ని తెస్తుంది, ఏ గ్రహం మనకి అనుకూలంగా ఉంటుంది, అనుకూలం కావాలంటే ఏం చేసుకోవాలి, ఇలాంటి తదితరమైనటువంటి విషయాలన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? పరిహారాలలో రాహు బాగుండలేదు, ఏలినట్స్ జరుగుతుంది కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి కానీ బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని వీళ్ళంతా కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక చెట్టుని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నీ జీవితం బాగుపడాలంటే అంతే, ఒక చెట్టు పెంచాలి. ఏదో చెట్టు కోసం నువ్వేదో మేలు చేస్తున్నట్టు కాదు. ఒక మారేడు చెట్టుని కానీ ఒక మేడి చెట్టుని కానీ మరి ఇవన్నీ కూడా నీళ్లు వేసి పెంచాలి. ఇలా పెంచినటువంటి చెట్టు పెరుగుతున్న కొద్దీ ఈ నెలలో మీరందరూ కూడా వృద్ధిలోకి చెందుతారు నాయన. అయితే ఈ యొక్క రాశివారంతా కూడా ఇంకా ఏం చేయాలండి, ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మంత్ర జపాన్ని మీ ఇళ్లల్లో చేసుకోండి. బ్రహ్మాండంగా మీ యొక్క స్టార్ మారిపోతుంది. అందరూ కూడా మరి పేర్లు మార్చుకోండి చక్కగా. ఇప్పుడు యాంకర్ గారు మీరు మీ పేరు మణికంఠ, మరి మహీంద్ర అని ఎలా మార్చారు మా గురుగారు జయశంకర్ గారు. కాబట్టి అలా మార్చుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. శుభమస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.